హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వీడియోలో నేను పిల్లల స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు తినడానికి కొంచెం హెల్తీగా 2 స్నాక్స్ అనేది వీడియోలో షేర్ చేసుకుంటాను. దానికన్నా ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారు అంటే వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేస్తే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది. మన వీడియోస్ అన్నీ కూడా ఎవ్రీడే మార్నింగ్ 11 o'clock అప్లోడ్ చేస్తుంటాను. ఫ్యామిలీ వ్లాగ్స్, కుకింగ్, ఆర్గనైజేషన్, కిడ్స్కి సంబంధించింది ప్రతిదీ కూడా నాకు తెలిసింది మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. డెఫినెట్గా వీడియో చూసిన తర్వాత నచ్చింది అంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా ఎట్లాంటి లేటు చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ వచ్చేసి నేను ఇంకా ఫస్ట్ రెసిపీ నూడిల్స్ చేస్తున్నాను. మా పిల్లలకి నూడిల్స్ అంటే చాలా ఇష్టము. కానీ ఇంకా అవి బయట అంతా కూడా మైదాతో ప్రిపేర్ చేస్తారు కాబట్టి నేను నూడిల్స్, మ్యాగీ అట్లాంటివి అయితే అస్సలు ఒక్కసారి కూడా కొనను. అందుకే ఫీల్ అవుతుంటారు. అందుకని చెప్పేసి ఈరోజు హెల్తీగా వీట్ ఫ్లోర్తో నూడిల్స్ ఉంటాయి కదా, అవి చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను. యాక్చువల్గా మీకు టైం ఉంది అని అనుకుంటే, ఇంకొంచెం ఎక్స్ట్రా టైం ఉంది అనుకుంటే ఆ నూడిల్స్ కూడా మీరే ప్రిపేర్ చేసుకోవచ్చు. నార్మల్గా మనము చపాతీ పిండి కలుపుకుంటాం కదా, అలా చపాతీ పిండిలాగా కలుపుకొని కారపూసకి వాటికి యూజ్ చేస్తాం కదా, దానిలో వేసేసుకొని ఇట్లా నూడిల్స్ లాగా కూడా చేసుకోవచ్చు. బట్ నాకు అంత టైం లేదని చెప్పేసి ఇవైతే నేను రెడీమేడ్గా బయటే తీసుకొచ్చాను. దానికోసం ఫస్ట్ ఒక బాండీ పెట్టుకొని నేను అరౌండ్ 1 లీటర్ వరకు వాటర్ యాడ్ చేసుకున్నానండి. వాటర్ హీట్ ఎక్కిన తర్వాత నూడిల్స్ వేసుకొని దానిలో ఇవన్నీ కూడా అరౌండ్ 5 to 6 minutes మంచిగా కుక్ అవనిచ్చాను. కుక్ అయిన తర్వాత వెంటనే మనం హాట్ వాటర్లోంచి తీసుకొని ఇట్లా కూల్ వాటర్ కనుక వేసుకున్నాము అంటే అది ఇంకా ఫర్దర్గా కుక్ అవ్వకుండా ఉంటుంది. దాని తర్వాత ఒక బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి నేను ఎగ్ నూడిల్స్ చేస్తున్నాను. మీరు లేదు నార్మల్ నూడిల్స్ అంటే ఇక్కడ ఎగ్ స్కిప్ చేయొచ్చు. లేదు అంటే ఇట్లా నేనైతే ఇక్కడ 3 eggs అనేది వేసుకున్నాను. కొంచెం ఒక 2 minutes అలా వదిలేసిన తర్వాత వీటినైతే మంచిగా కూడా ఎగ్ అన్నీ పచ్చి వాసన అదంతా పోయేలాగా మంచిగా అయితే కుక్ చేసుకోవాలి. మీకు కావాలి అంటే చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకోవచ్చు. లేదు అంటే కొంచెం మీడియం సైజులో ఉంచినా కూడా పీసెస్ బాగుంటాయి. పిల్లలు కొంచెం నూడిల్స్, మంచూరియా, పానీపూరీలు, చాట్లు ఇట్లాంటివి ఎక్కువ ఇష్టంగా ఉంటాయి కదా. వాటిని బయట ప్రిపేర్ చేసేదానికన్నా కూడా కొంచెం మనం ఇంగ్రీడియంట్స్ చేంజ్ చేసుకొని కొంచెం హెల్తీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే పిల్లలు స్కూల్ నుంచి వచ్చే వరకు మంచిగా ఇష్టంగా తింటారు. ఈ ఎగ్ అయిపోయిన తర్వాత దీనిలో మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. నేను వచ్చేసి ఒక మీడియం సైజ్ ఆనియన్ అనేది ఇట్లా సన్నగా చాప్ చేసి వేసుకున్నాను. దాంతోపాటు ఒక క్యారెట్, నేను ఇంకా క్యాబేజీ సన్నగా తురిమేసి వేసుకున్నాను. ఇక్కడ మీకు క్యాప్సికమ్ లేదండి నా దగ్గర. ఉంది అంటే మీ దగ్గర క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకొని అది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా కొంచెం సేపు అయితే ఆయిల్లో మగ్గనివ్వండి, ఇవన్నీ పచ్చి వాసన పోయే వరకు. దాని తర్వాత రుచికి సరిపడగా సాల్ట్ యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ పింక్ సాల్ట్ యూజ్ చేస్తున్నాను. దాంతోపాటు మీ రుచికి తగినంతగా కారం వేసుకొని ఇవన్నీ మంచిగా కలుపుకోండి. నేను మరీ ఎక్కువ మసాలాస్ అవి అయితే ఏం వేయట్లేదు. మీరు కావాలి అనుకుంటే అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత నేను ఆల్రెడీ ఏవైతే కుక్ చేసి ఉంచుకున్నానో నూడిల్స్, వీటికి కొంచెం ఆయిల్ అప్లై చేసి పక్కన పెట్టేసుకున్నాను. అప్పుడు ఇట్లా పొడి పొడిగా నీట్గా ఉంటాయి. ఇవన్నీ కూడా మంచిగా యాడ్ చేసుకున్నాక ఇవన్నీ నూడిల్స్కి పట్టేలాగా కూడా కలుపుకోవాలి. వెజిటేబుల్స్ అన్నీ కూడా మరి ఎక్కువ కలిపేసుకోండి, అవన్నీ కూడా బ్రేక్ అయిపోతాయి. కొంచెం నిదానంగా కలుపుకుంటూ ఉండండి.
దాని తర్వాత నేను కొంచెం లైట్‌గా సోయా సాస్ వేసుకొని మళ్ళీ అన్నీ కలుపుకున్నానండి. మీ దగ్గర ఉంటే పైన స్ప్రింగ్ ఆనియన్స్ కానీ, కొత్తిమీరతో కానీ గార్నిష్ చేసుకోవచ్చు. నా దగ్గర అవి ఏం లేదు. జస్ట్ సింపుల్‌గా నేను ఇట్లా ఆనియన్స్ అండ్ లెమన్‌తో అయితే ఇచ్చేసాను. పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు. అనిపించింది. డెఫినెట్‌గా మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా. సో మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి దానికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. దాని తర్వాత మన దగ్గర స్వీట్ కార్న్ ఉంటుంది కదా. సో స్వీట్ కార్న్ అయితే నేను ఇక్కడ కొంచెం సెమీ బాయిల్ లాగా చేసుకున్నానండి. అంటే మరీ పచ్చిగా లేవు, అలా అని కంప్లీట్గా బాయిల్ చేసుకోలేదు. కొంచెం సెమీ బాయిల్ లాగా చేసుకొని ఇది కంప్లీట్గా ఒక స్వీట్ కార్న్. సో అవి తీసుకున్నాను. దాని తర్వాత అరౌండ్ 3 to 4 పొటాటోస్ ఉంటాయి కదా, వీటిని మంచిగా బాయిల్ చేసుకొని ఇట్లా మెత్తగా తురిమేసుకొని నేనైతే ఇంక ఇది కూడా యాడ్ చేస్తున్నాను. ఈ రెసిపీ కూడా చాలా బాగుంటుంది. పిల్లలు డెఫినెట్గా ఇష్టపడతారు. డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ దాంతోపాటు ఒక మీడియం సైజ్ ఆనియన్ సన్నగా చాప్ చేసి తీసుకున్న అండ్ మీ రుచికి తగినట్టుగా పచ్చిమిర్చి తీసుకోండి. నేనైతే ఇక్కడ ఒకటే తీసుకున్నాను. అండ్ దాంతోపాటు సాల్ట్ అండ్ కొంచెం కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేయండి. ఇక్కడ వచ్చేసి నేను యాడ్ చేయలేదు, అది చేసినా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ కొంచెం ధనియా పౌడర్ అండ్ కొంచెం జీరా పౌడర్, గరం మసాలా కూడా వేసుకోవచ్చు. బట్ నేను అన్ని ఎక్కువ మసాలాస్ ఎందుకని వేయలేదు. మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే గరం మసాలా కూడా వేసుకోండి. అండ్ దాంతోపాటు కొంచెం అయితే పుదీనా అండ్ మన బైండింగ్ కోసం అయితే నేను ఇక్కడ కార్న్‌ఫ్లోర్ యాడ్ చేస్తున్నానండి. అరౌండ్ 1.5 టేబుల్ స్పూన్ వరకు కార్న్‌ఫ్లోర్ వేసుకున్నాను. మీరు తీసుకున్న క్వాంటిటీస్ని బట్టి ఈ కార్న్‌ఫ్లోర్ అనేది పెంచడం తగ్గించడం చేసుకోండి. అండ్ దాంతోపాటు అరౌండ్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ బేసన్ శనగపిండి వేసుకుంటున్నాను. ఇవన్నీ బైండింగ్ పర్పస్ కోసం. లేదు అంటే మీరు ఇక్కడ మైదా కూడా యూజ్ చేయొచ్చు. బట్ మైదా అంత హెల్తీ కాదు కాబట్టి నేనైతే ఈ ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాను. దాని తర్వాత దీనిలో ఎలాంటి వాటర్ యాడ్ చేయకుండా మంచిగా కలుపుకోండి. మీకు బైండింగ్ కరెక్ట్గా లేదు అనుకుంటే కొంచెం కార్న్‌ఫ్లోర్ కానీ శనగపిండి కానీ కొంచెం యాడ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ మంచిగా కలిపేలాగా కలుపుకున్న తర్వాత వీటిని అన్నిటిని మనం కట్లెట్ లాగా చేసుకోవాలి. దానికోసం ఇట్లా కొంచెం కొంచెం ఈ బ్యాటర్ తీసుకొని వాటిని కట్లెట్ షేప్లో ఒత్తుకోండి. చేతికి ఆయిల్ కానీ లేకపోతే కొంచెం వాటర్ కానీ యాడ్ చేసుకున్నాము అంటే ఇవి కట్లెట్ చేసుకోవటం ఈజీ అయిపోతుంది. సో మీకు ఎంతైతే సైజు కావాలో ఆ సైజుని బట్టి మీరు చేసుకోండి. మరీ పల్చగా చేసుకోకండి, అంత బాగుండదు. కొంచెం లావుగానే పెట్టుకోండి. ఇట్లా చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఒక ప్లేట్లో పెట్టేసుకొని మనకి ఎన్నైతే కావాలో ఫస్ట్ అవన్నీ ప్రిపేర్ చేసుకోండి. దాని తర్వాత అయితే ఇట్లా ఒక ప్యాన్ పెట్టేసుకొని దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటున్నానండి. వితౌట్ ఆయిల్ కూడా చేసుకోవచ్చు. బట్ నేనైతే కొంచెం లైట్గా ఆయిల్ అప్లై చేసేసి మనం ఏవైతే చేసుకున్నామో కట్లెట్స్ అనేది టూ సైడ్స్ కూడా మంచిగా ఈవెన్గా కుక్ అయ్యేలాగా అయితే కుక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి. లేదు అంటే లోపలంతా పచ్చి పచ్చిగా ఉంటుంది, పైనంతా కూడా నల్లగా మాడిపోతుంది. సో ఇది ఎక్కువ ఆయిల్ ఏం యూజ్ చేయట్లేదు. దీనిలో అన్నీ కూడా హెల్దీ ఇంగ్రీడియంట్సే కాబట్టి పిల్లలకి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్నాక్ లాగా ఇవ్వటానికైతే సరిపోతుంది, బాగుంటుంది. అండ్ దీంతో పాటు నేను కొంచెం బ్రెడ్ తాలింపు లాగా చేస్తుంటాను. స్వీట్ కార్న్ ఉడకబెట్టడము, స్వీట్ పొటాటోస్ అండ్ పోహా ఇట్లాంటివన్నీ కూడా చేయొచ్చు. సో ఫర్దర్గా కూడా ఇట్లా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఎట్లాంటి స్నాక్స్ ఇవ్వచ్చు అనేది ఒక సిరీస్ లాగా అప్లోడ్ చేస్తుంటాను. సో అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే డెఫినెట్గా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేశారు అంటే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా కూడా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. ఓకేనా. చూడండి ఇవి మంచిగా కూడా లోపల పక్కన కూడా కుక్ అయ్యేలాగా మంచిగా కుక్ చేసేసుకోండి. సో ఇట్లా నేను మిగతా అన్నీ కూడా కుక్ చేసుకున్నాను. సో మీరు కావాలి అంటే సాస్తో సర్వ్ చేయొచ్చు, లేదు అంటే పుదీనా చట్నీ, గ్రీన్ చట్నీ ఉంటుంది కదా,
దాంతో అయినా సర్వ్ చేయొచ్చు. లేదు ఇట్లా తిన్నా కూడా సరిపోతుంది. మా పిల్లలైతే మంచిగా ఇష్టంగా తిన్నారండి. డెఫినెట్‌గా మీరు కూడా కుక్ చేసి ఎలా కుదిరింది అన్నదైతే నా కమెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. ఇంకొక మంచి యూజ్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్. బాయ్.